నా అభిమాన జాతీయవాది, దేశభక్తుడు, నేషనలిస్ట్, హబ్ జర్నలిస్ట్ సాయికృష్ణనే ప్రశ్న రావణ్పై జరుగుతున్న దుష్ప్రచారంలో భాగమయ్యాక నేనింతకుమించి ఏం చెప్పలేను. ప్రశ్న: రావణ్ కాషాయం బట్టలు కట్టుకుని హేట్ స్పీచ్ స్ప్రెడ్ చేస్తున్న రాధా మనోహర్ దాస్ అనే సన్నాసిపైనే వీడియోస్ చేశాడా? పాస్టర్ల మీద కూడా వీడియోస్ చేశాడు. మనుస్మృతిలో వివక్షపైనే వీడియోస్ చేశాడా? బైబిల్లో వివక్షపైన వీడియోస్ చేశాడు. ఏంటి నమ్మరా? ఇది బీజేపీ నరేంద్ర మోదీ మీదనే మాట్లాడా? ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ మీదనే మాట్లాడాడు. ఏంటి నమ్మరా? అయితే ఒకసారి చూడండి. అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా చిచోరా పన్ను అంటారు తెలుసా? ఆవరా పన్ను అంటారు, చిచోరా పన్ను అంటే చిల్లరగా అంటే ఎట్లా అంటే అంటున్నారు కానీ అన్నట్టే. ఎగ్జాంపుల్, టైం ఎంత అయింది? పావు గంట, ఇంకా పావు గంట ఉందా అని అనగానే అందరూ ఈ చుట్టుపక్కల ఈ ఎదరున్న చిన్న పిల్లలు కావచ్చు, కుర్రాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ పావుగంట అనగానే ఆటోమేటిక్గా పావుగంట టైం ఏంటి, మేమేం చేస్తాము చూడండి అనే ఒక ఆ బ్రాండ్ లాగా తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడు టైం ఎంత? పావుగంట ఉందా ఇంకా అని అంటాం. వాళ్ళందరూ అరవటం. అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడతాడు, అక్బరుద్దీన్ కూడా దాదాపు ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ అని మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పావు గంట టైం ఇస్తే ముస్లిమ్స్కి ఈ దేశంలో పావు గంట పోలీసులు పక్కగా జరిగిపోతే మేమేంటో చూపిస్తా ఉంటున్నారు కదా. ఇది మైనారిటీగా ఉన్న ముస్లిమ్స్ అలా చేస్తే, సపోజ్ నరేంద్ర మోదీ, ఈ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క పావు గంట మీరందరూ పోలీసులు తప్పుకోండి, హిందువులను వదిలేస్తున్నాం అంటే, ఒకవేళ అప్పుడు హిందువులు మిమ్మల్ని ఓవర్ పవర్ చేయలేరా? ఈ దేశంలో ఒక మతం అనేది తుడిచిపెట్టుకుపోయే అవకాశం లేదా? ఈ దేశం ఇంత చక్కగా అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి ఇంత హాయిగా ప్రశాంతంగా ఉంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కల్చరల్ హెరిటేజ్ ఏదైతే ఉందో అది ఇన్ని సంవత్సరాలు ఉండటానికి కారణమే మన దేశంలో ఉన్న విభిన్న మతాలు, విభిన్న కులాలు, వివిధ భాషలు, వివిధ రీజనల్లో ఉండే ప్రతి ఒక్క ట్రెడిషన్స్ అన్నీ కూడా కలిసి మనుషులందరూ ఒక్కటే అని కలిసి ఉండటం. అది ఈ దేశానికి ఉన్న బలం. మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతుందే అది, మన దేశ హెరిటేజ్ అది. కానీ మీ లుచ్చా రాజకీయాల కోసం ఈ తేట మాటలు మాట్లాడి ఈ శవాల మీద ఏమంటారు, ఎందుకులే నాకు మంచి మాటలు రావట్లా. అసదుద్దీన్ ఓవైసీ గారు, మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు మేము ఇలా చేస్తాం, ఈ నియోజకవర్గాన్ని ఇలా అభివృద్ధి చేస్తాం, మీకు ఇలాంటి నిధులు తీసుకొస్తాం, మీకు ఈ సంక్షేమ పథకాలు ఇస్తాం, మీకు ఇలాంటి విద్య ఇస్తాం అని చెప్పి మాట్లాడి వాళ్ళని ఓట్లు అడగాల్సిన మీరు పావు గంట జరగండి, 5 నిమిషాలు జరగండి, పావు గంట జరిగితే మేము అది చేస్తాం, 2 నిమిషాలు జరిగితే మేము ఉత్సవోసుకుంటాం. ఏంటి ఈ మాటలు? చివరికి ఇప్పుడు చెప్తున్నారుగా, నాస్తికుడైన ఇతన్ని క్రిస్టియన్ అని క్రైస్తవ మిషనరీ మాఫియాలో భాగంగా పనిచేస్తున్నాడని. ఈ క్రిస్టియనే కొన్ని కాంట్రవర్సీల సందర్భాలలో మతమార్పిడులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం అని చెప్పుకునే హిందూ ఇన్ఫ్లుయెన్సర్స్కు కూడా మద్దతుగా మాట్లాడాడు. మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మా భావజాలం వారి భావజాలం వేరైనా సరే ఇటువైపు మోసం చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు డబ్బులు లెటర్సే, ఇప్పుడు లలిత్ కుమార్ గారు కావచ్చు, భరతవర్ష అతను కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ డబ్బులు అడిగారని అనుకుందాం. దట్ డజంట్ కమ్ ఇన్ టు ఆర్ పిక్చర్. మీడియా ట్రయల్స్ చేయకూడదు మనం. అది ఎంతవరకు వాస్తవం, వాళ్ళు నిజంగా డబ్బులు అడిగారా లేదా, అడిగితే రమణ్ లాల్ అనే వ్యక్తి వాట్సాప్ చాట్లు ఎందుకు డిలీట్ చేస్తాడు, వీళ్ళు ఎందుకు డిలీట్ చేయరు? మాకు కొంతమంది స్క్రీన్ షాట్లు పంపించి ఇదిగోండి వాట్సాప్లో అని అంటే, అరే కరుణాకర్ సుగ్గున అనే వ్యక్తి మాట్లాడిన మాట ఇట్ వాజ్ అ రిటాలియేషన్. లెట్ us సే కరుణాకర్ సుగ్గున మాట్లాడింది తప్పు అని కాసేపు అనుకుందాం ఫర్ డిస్కషన్ సేక్. నిజంగా మాట్లాడితే ఆయన కూడా అలాంటి మాట మాట్లాడకుండా ఉండాల్సింది, కానీ మాట్లాడాల్సిన అవసరం ఎవరు క్రియేట్ చేశారు? కరుణాకర్ సుగ్గున రెచ్చిపోతున్నాడు అంటే ఆ రెచ్చిపోయే పరిస్థితి క్రియేట్ చేసింది అవతల వ్యక్తి కాదా? ఆ వీడియోలో పార్వతీదేవిని అది ఇది అంటాడు, పోలేరమ్మ తల్లి అంటే గ్రామ దేవతలకు సంబంధించి అది ఇది మాట్లాడతాడు, వాళ్ళొక కిల్లర్స్ కింద మాట్లాడతాడు. అటువైపు సాక్షి హిందూ దేవీదేవతల్ని దూషించాడు అని ఎలా నిర్ధారణ చేస్తారు? ఫేక్ వీడియోస్ చూసా?
అయితే ఈ ఒరిజినల్ వీడియో చూడండి. బ్యాచ్ ప్రాపగండా ఇది కదా, రాముడిని తిట్టాను కదా, ఇప్పుడు నేను రాముడిని తిట్టాను కదా, ఆ కట్ చేసిన బయట కాకుండా యాక్చువల్ బయట చూడండి ప్లీజ్ రాజా, ఫుల్ వీడియో. కొట్టించుకోనంటే ఇప్పుడు వాళ్ళు కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పొద్దున్న వచ్చి రాముడు అని చెప్పానంటే ఎలా ఉంటుంది? కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వచ్చి సొంత రాజ్యంలో తరలించుకొని రాముడు అని చెప్పానంటే ఎలా ఉంటుంది? రాజ్యం పోండి అని చెప్పని తరలించుకొని అడవిలో అడుక్కు తిని ఆయన రాముడి గురించి మాట్లాడితే ఎంత గలీజం, ఎంత దారుణం అది. అంటే కొన్ని కోట్లాది మంది హిందువులు పూజిస్తున్న ఒక దేవుడి గురించి, ఆరాధిస్తున్న ఒక రాముడి గురించి తప్పుగా మాట్లాడితే అది దేవదోషం కాదా? రామాయణంలో అరే నా కొడుక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్తాను చేపించరా? ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించాలి నా కొడకాను. కట్ కట్ చూసారా, చేపించిన వాళ్ళకి కట్ బ్రదర్ ఖండించండి. ఎన్ని కట్స్ వస్తాయో చూపిస్తా మీకు ఇప్పుడు. రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భక్తులు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగడం నా కొడక. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగాడు మన ఇతిహాసాలు చెప్పి నేను చెప్పరా నా కొడక? నువ్వు ఏం చేస్తున్నావు? మళ్ళీ కట్టు. ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది డ్రా చేస్తూ సనాతన ధర్మం అని చెప్పని అంటారు, దాని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? కట్ ఒకటి అలా అంటే ఎలా ఉంటుంది అన్న దగ్గర కట్ ఎందుకు వచ్చింది? అబ్జర్వ్ చేశారా మీరు? అలా అంటే ఎలా ఉంటుంది అనే దగ్గర ఎందుకు కట్ వచ్చింది? అలా అంటే ఎలా ఉంటుంది? ఆ కట్ ఎందుకు తెలుసా? అలా అంటే ఎలా ఉంటుందో అది తప్పు కదా, అలా అంటే ఎలా ఉంటుందో అది తప్పు కదా, ఆ మాటలు మాట్లాడకూడదు కదా. అలా అంటే ఎలా ఉంటుంది అనే దగ్గర ఎందుకు కట్ వచ్చింది? అలా అంటే ఎలా ఉంటుంది? ఆ కట్ ఎందుకు తెలుసా? అలా అంటే ఎలా ఉంటుందో అది తప్పు కదా, అలా అంటే ఎలా ఉంటుందో అది తప్పు కదా, ఆ మాటలు మాట్లాడకూడదు కదా. ఈడు ఈ రోజు మాట్లాడినందుకు రేపొద్దున్న మళ్ళీ క్రిస్టియన్స్ కూడా బయటకు వచ్చి ఇలాగే మాట్లాడితే, రాముడిని దూషిస్తే, కృష్ణుడిని దూషిస్తే, వెంకటేశ్వర స్వామిని దూషిస్తే, శివుడిని దూషిస్తే, కొట్టుకోరా మతాల పేరుతో. ఈడిని ఆపాలి కదా, ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, క్రిస్టియన్ సంఘాలు ఎందుకు కేసులు పెట్టట్లేదు అని ఆ రోజు మాట్లాడితే అయ్యి కట్ చేసి ప్రాపగండా. డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ దట్ ఐ హావ్ నాట్ అబ్యూజ్డ్ ఎనీ గాడ్, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ దట్ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ టు ఎవ్రీ రిలీజియన్. ఇకపోతే ప్రశ్న రావణ్ దేశద్రోహి అని ఏ ఆధారాలతో మాట్లాడతారు? కేవలం మీ సైద్ధాంతిక భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నాడనా? అవును, అతను బీజేపీ అనే ఒక పార్టీని, ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థను వ్యతిరేకించి మాట్లాడాడు. కానీ దేశానికి వ్యతిరేకంగా, దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేడు మాట్లాడలేదు. ఇక ఉపా కేసు అంటారా? ఆ వాస్తవం కూడా తెలుసుకోండి. రావణ్ మాట్లాడింది కరెక్టా తప్పా అని కాదు మేము మాట్లాడేది. మీరు యూఏపీఏ అనేది ఎందుకు ఉపయోగించారు? రావణ్ మీద పెట్టినటువంటి యూఏపీఏ కేసు ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద నిరోధక చట్టం యొక్క ఉద్దేశాలకి పూర్తి వ్యతిరేకం. రావణ్ మీద పెట్టిన 20 పేజీల రిమాండ్ రిపోర్టు చదివాను. ఇందులో పెట్టిన సెక్షన్లన్నీ చదివాను. ఆ సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్ అర్థం ఏమిటో తెలియనివి తెలుసుకున్నాను. ఇందులో వాళ్ళు పెట్టినటువంటి ఎవిడెన్స్ కానీ, ఇందులో వాళ్ళు పెట్టినటువంటి రావణ్ చేశాడు అని చెప్తున్నటువంటి పనులు కానీ అవి ఏవి కూడా యూఏపీఏలో పెట్టిన సెక్షన్ 13 కానీ సెక్షన్ 39 కింద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడవు. అంతవరకు చట్టం తెలిసిన వాడిగా ఆ మాత్రం చెప్పగలను. మరి ఎందుకు పెట్టారాయా? జడ్జి గారు రిమాండ్ ఎందుకు ఇచ్చారు అని అంటే, విచారణలో ఆ సెక్షన్లు నిలబడతాయా లేవా అనేది వేరే విషయం. రిమాండ్ ఇవ్వటానికి పోలీసులు చెప్పిన కారణం అది వేరే అంశం. పోలీసులు ఏం చెప్పారంటే, లేదండి చూచాయిగా ఈయన మావోయిస్టు సానుభూతి పడని చెప్పి ఫలానా రాతల ద్వారా తెలుస్తుంది, కాబట్టి ఆయన ఫోను, ఆయన కంప్యూటర్లు, ఆయన ఇళ్ళు, ఆయన ఆఫీసులు, ఆయన బ్యాంక్ అకౌంట్లు అన్నీ వెతికితే కానీ ఈయన ఏమైనా వాళ్ళకి ఆర్థికంగా కానీ వేరే రకంగా కానీ సహాయం చేశాడో లేదో తెలీదు. ఇదంతా దర్యాప్తు చేయాలంటే టైం పడుతుంది. దర్యాప్తు చేసే టైంలో ఆయన కనుక బయట ఉంటే
మా దర్యాప్తుకి ఆటంకం కలుగుతుంది కాబట్టి జైల్లో ఉంచండి, రిమాండ్ ఇవ్వండి అని చెప్పి రాశారు. అందువల్ల రిమాండ్ వచ్చింది తప్ప ఇందులో పోలీసులు ఉటంకించినటువంటి రావణ్ చర్యల ఆధారంగా అతను యుఏపిఏ కింద శిక్షార్హుడు అని కాదు అతనికి రిమాండ్ ఇచ్చింది.